ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మధ్యాహ్నం 12:30 చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణలతో ఎన్నిక 2 సార్లు వాయిదా పడింది. కోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ కు 13, బీజేపీ నుంచి 1, స్వతంత్ర అభ్యర్థి 1 గెలుపొందగా కాంగ్రెస్ తరపున 8 మంది విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎలాంటి గొడవ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణ రెడ్డి. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. మున్సిపాలిటీ ఆవరణంలోకి కౌన్సిలర్లు, అధికారులు తప్ప ఎవరికీ అనుమతి లేదన్నారు. సెక్షన్ 144తో పాటు BNS 163 సెక్షన్ సాయంత్రం వరకు అమల్లో ఉంటుందంటున్న మహేశ్వరం జోన్ డీసీపీ నారాయణ రెడ్డితో అనిల్ ఫేస్ టు ఫేస్. చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక జరగబోతుంది. దీనిపై పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనతో పాటు ప్రస్తుతం డీసీపీ నారాయణ రెడ్డి సార్ ఉన్నారు. వారిని అడుగుతారు. సార్, ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? గతంలో జరిగినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? మనకు దాదాపు 800 పోలీస్ పర్సనల్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అన్ని ప్లేసెస్లో కూడా ఇక్కడికి అప్రోచ్ ఉండే అన్ని స్ట్రీట్స్ అన్నీ కూడా మనకు క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా లేకుండా 144 సెక్షన్ అండ్ 163 BNSS ఇక్కడ పరిసరాల్లో అమలు చేయబడుతుంది. అండ్ ఎవరు కూడా సివిలియన్స్ ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేదు, వాళ్ళకి అనుమతి కూడా లేదు. ఇక్కడ ఓన్లీ ఎలక్షన్కి డిప్యూటెడ్ చేసిన గవర్నమెంట్ అఫీషియల్స్ యాజ్ వెల్ as ఎవరైతే మనకు కౌన్సిలర్స్ ఉన్నారో, ఎవరైతే ఓట్ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రదేశంలోకి అనుమతించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం వాళ్ళని మాత్రమే ఇక్కడికి అనుమతిస్తాము. అండ్ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరిపేదానికి మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎవరైనా చేసినా కూడా మనం ఇంతకుముందు చిన్న డిస్టర్బెన్స్ అయినప్పుడు కూడా వాళ్ళ మీద ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేసి మనము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. ఏ టైం వరకు కౌన్సిలర్ ఇక్కడ హాల్లో చేరే అవకాశం ఉన్నది? సో ఏ టైం క్లోజ్ 11 లోపల వాళ్ళు వస్తారు కౌన్సిలర్స్. ఏ టైం వరకు క్లోజ్ చేశారు? అది డిపెండింగ్ అపాన్ ద ప్రొసీజర్, ఎలక్షన్ ప్రొసీజర్. అంటే గతంలో కౌన్సిల్ హాల్కి సంబంధించి కూడా అద్దాలు ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. సో వారందరినీ కూడా ఎక్కడి వరకు అలౌ చేసేటువంటి అవకాశం ఉంటుంది? సివిలియన్స్ ఎవరు ఈ ప్రదేశంలో అనుమతి లేదు. యాక్చువల్లీ వాళ్ళందరూ కూడా దూరంగానే ఉంటారు. ఇంతకుముందు వాళ్ళు ఎక్కడ దూరం నుంచి ఒక స్టోన్ బిల్డింగ్ చేశారు, వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సివిలియన్స్ ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేదు. నిబంధనలు అతిక్రమిస్తే ఎట్లాంటి చర్యలు ఉంటాయి? తప్పకుండా వాళ్ళ నిబంధనలు అధిగమిస్తే కానీ వాళ్ళ మీద ఏదో వైలేషన్ ఏదో ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళ మీద ప్రాంప్ట్గా ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయో ఆ సెక్షన్స్లో మనం కేసు రిజిస్టర్ చేస్తాం. అండ్ కంపల్సరీ వాళ్ళని మనం ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని ఈవెన్ రిమాండ్ కూడా చేస్తాం. ఏ టైం వరకు అమల్లో ఉంటాయి ఆంక్షలు? మనకు నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు నైట్ వరకు ఆంక్షలన్నీ కూడా 144 సెక్షన్ అంతా కూడా అమల్లో ఉంటుంది. ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు ఉంటుంది. సో మొత్తానికి అయితే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇట్లా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కానీ ఈ కౌన్సిల్ హాల్లకు సంబంధించి ప్రజెంట్ మనం చూడొచ్చు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో పోలీస్ అధికారులకు సంబంధించి మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. ఇటు మెన్స్తో పాటు విమెన్స్ కానిస్టేబుల్స్ కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. దీంతోపాటు సిటీంతో తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఈ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించి ఎన్నిక జరిగినప్పుడు సో అద్దాలు ఈ కౌన్సిల్కి సంబంధించిన ఏదైతే మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. కాబట్టి సో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సివిలియన్స్ని ఇక్కడ ఎవరిని కూడా అలో చేయమంటూ చెప్తున్నారు. ఓన్లీ కౌన్సిలర్ని మినహాయించి ఎవరిని కూడా తర్వాత పురపాలకు సంబంధించినటువంటి అధికారులను తప్ప మిగతా వారిని లోపలికి అలో చేయమని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక చాలా ఉత్కంఠగా జరగబోతుంది. సో ఇప్పటికే కొంత క్యాంపు రాజకీయాలు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. సో క్యాంపు రాజకీయాల అనంతరం ఇక్కడికి మరికాసేపట్లో మాత్రం కౌన్సిలర్లు రానున్నారు. దాని తర్వాత కొంతమంది ఎవరైతే ప్రమాణ స్వీకారం ఉంటుందో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ చైర్మన్ వైస్ చైర్మన్కి ఎన్నికైతే జరగనున్నది. మనకి గతంలో జరిగినటువంటి గొడవలు ఇదే మున్సిపాలిటీ ఆఫీస్పై అద్దాలు ధ్వంసం కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటివి ఏవి రిపీట్ కాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం మొత్తం కూడా మార్చ్ పాస్ట్ నిర్వహిస్తున్నారు. సో ఎక్కడికక్కడ బారికేడ్లు వేసేసి కూడా ఇతర వాహనాలను కూడా అలౌ చేయట్లేదు. కేవలం అధికారులు కౌన్సిలర్లకు సంబంధించినటువంటి వాహనాలను వ్యక్తులనే అలౌ చేస్తున్నారు. సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎట్లాంటి గొడవలు జరగకుండా మాత్రం ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో అనిల్ V6 న్యూస్ ఇబ్రహీంపట్నం నుండి.